ఆషాఢ ఆదివారం రోజు మునగాకు తినాలి అని అంటారు కదా! మరి దాంతో కూర తయారు చేద్దాం. కావలసిన పదార్థాలు: మునగాకు, క్యాప్సికమ్, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం, తెలగపిండి, కొబ్బరి, కరివేపాకు మరియు ఎండుమిరపకాయలు. ముందుగా శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన తర్వాత దీన్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత దీన్ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని కాగిన తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని క్యాప్సికమ్ ముక్కల్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసి కలుపుకొని దీన్ని కూడా అలాగే మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించేసుకోవాలి. ఇలా మునగాకు, క్యాప్సికమ్ కూడా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కారం, ఉప్పు ఇవి వేసుకొని మొత్తం అంతా పట్టాక తెలగపిండి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చివరిగా కొద్దిగా కొబ్బరి వేసుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు, క్యాప్సికమ్, శనగపప్పు కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి.